హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం అగ్రుంటికి స్వాగతం. మిత్రులారా, డిఎస్సి సంబంధించిన అనేకమైనటువంటి వార్తలు అనేవి రోజువారీ వార్తాపత్రికలో రావడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సి కోసం మాత్రమే వెయిట్ చేస్తూ, దాంతోపాటు టెట్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళ నిరుద్యోగులు ఏవైతున్నారో, అంటే బీఈడీ చేసిన వాళ్ళు కానీ, టీటీ చేసిన వాళ్ళు కానీ దాదాపు లక్షల మంది ఉన్నారు. అయితే ఈ డిఎస్సి పైన క్లారిటీ రాకపోవటం, క్లారిటీ లేకపోవటం అని చెప్పొచ్చు. దానిపైన చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంది. దానిపైన నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడతాను. మిత్రులారా, వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అంకురుడిని సపోర్ట్ చేయండి. డిఎస్సి సంబంధించిన ఫస్ట్‌గా చెప్పాల్సొస్తే వార్తాపత్రికలు చూసినట్లయితే 5089 పోస్టులు మనకి పాత డిఎస్సిలో ఉన్నాయి. దానికి అదనంగా మరికొన్ని వేల పోస్టులు కలపడం ద్వారా మొత్తంగా 9800 పోస్టులు అని ఒక నంబర్స్ అనేవి చూపెట్టడం జరిగింది ఒక వార్తాపత్రికల్లో. సో, పత్రికల్లో వచ్చినంత వరకైతే ఇవే నంబర్‌లు. పాతవేమో 5089, కొత్తవి ఎంతో చెప్పలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే 9800 పోస్టులతో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అది కూడా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు అని మాత్రం ఇచ్చారు. ఇక వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన న్యూస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే డిఎస్సిలో పాత ఆహ్, డిఎస్సి ఏదైతే ఓల్డ్ డిఎస్సి ఏతుందో అందులో 5089 పోస్టులు ఉన్నట్టుగా, అదే డిఎస్సిలో ఏయకుండా ఆఫ్ చేసిన పోస్టులు 4281 పోస్టు అన్నట్టుగా చెప్పారు. ఓవరాల్‌గా ఇది 9370 పోస్టులు. దీనికి అదనంగా మన ప్రమోషన్స్ జరిగాయి. టీచర్స్ ప్రమోషన్స్. ఆ టీచర్స్ ప్రమోషన్స్‌లో మరొక 450 పోస్టులు ఖాళీ అవ్వటం వల్ల వాటిని కూడా యాడ్ చేస్తే 9820 పోస్టులు, ఓవరాల్‌గా చెప్పాలంటే 9820 పోస్టుల దాకా వచ్చి ఆగింది. ఇక ఆ 9820 పోస్టుల్లో ఇక రకరకాల నంబర్స్ ఏతున్నాయో ఆ నంబర్స్ కూడా మీకు చెప్తాను. 9370లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులొచ్చి దాదాపు 2179 పోస్టులు. అలాగే ఎస్‌జిటి పోస్టులొచ్చి 6360 పోస్టులు. ఇంకా అదనంగా పండిట్లు గానివ్వండి, పీటీలు గానివ్వండి, పీడీలు గానివ్వండి, ఇంకా అదనంగా ఏదైతే పోస్టులున్నాయో అవన్నీ కలుపుకొని మరొక 851 పోస్టులు. ఓవరాల్‌గా 9370 పోస్టులు. ఇవి ఎవరి ప్రమేయం లేకుండా, ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా గత డిఎస్సిలో ఏయడానికి సిద్ధంగా ఉంచిన పోస్టులు. ఈ 9370 పోస్టులకి రీసెంట్ జరిగినటువంటి ఈ ప్రమోషన్స్ ద్వారా 450 పోస్టులు కలిపి ఇప్పుడు మళ్ళీ 9820 దాకా వచ్చి ఆగింది. గత 15 రోజులు బట్టి చూసినట్లయితే వార్తాపత్రికల్లో మెగా డిఎస్సి, ఆ డిఎస్సి, ఈ డిఎస్సి అంటూ కొత్త కొత్త ఆశలు చిగురించే విధంగా మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్న మిత్రులారా, 9820 పోస్టుల్ని మెగా డిఎస్సి అంటారా? మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 15,000 పోస్టులు దాటితేనే, తెలంగాణ రాష్ట్రంలో కనీసం 15,000 పోస్టులు దాటితేనే దానికి ఒక అర్థవంతమైన డిఎస్సిగా చెప్పొచ్చు. గత ప్రభుత్వం చేసిన ఒక చిన్న తప్పిదం కొత్త ప్రభుత్వం కూడా అదే విధంగా చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యే లోపు దాని యొక్క క్రెడిబిలిటీ పోగొట్టుకుంటుందా? తద్వారా ఈ చెప్పినటువంటి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఏవవుతున్నారో, నేను అనుకుంటా అంటే ఈ కేవలం 920 పోస్టులు ఎలాగో వేస్తుంది. దీనికి ఎవరు ప్రజలు అవసరం? దీనికి సాధన సభలు అవసరమా? మెగా డిఎస్సి సాధన సభ అంటూ మళ్ళీ మధ్యలో కొంతమంది ప్రొఫెసర్లు కూడా హామీలు ఇవ్వటం నీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ వార్త చూసింది ఇవాళ పత్రికల్లో. మిత్రులారా, మనందరం కూడా దాదాపు 15,000కు తక్కువ కాకుండా గరిష్టంగా 20,000 టచ్ చేస్తే ఇంకా సంతోషకరమైనటువంటి ఒక డిఎస్సిని వినే ఈ పరిస్థితిలో ఇలా 9820 పోస్టుల దగ్గరే ఆగిపోవడం చాలా దయనీయం. దీనికి ఏదైతే ఉన్నారో మన డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల ఆహ్, సభ్యుల సంఘం అధ్యక్షులు వారున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా మన డిఎస్సిలో ప్రత్యేక శ్రద్ధ చూపించి చేయడం జరుగుతుంది. ఇక అసలు కంక్లూజన్‌కి వద్దాం. ఏంటంటే ఈ డిఎస్సి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రిలీజ్ అయ్యి ఏప్రిల్, మేలో పడే అవకాశం ఉందా? అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ డిఎస్సి సంబంధించండి టీచర్స్ అనేవి టెట్ నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే డిఎస్సి పడినా, పడకపోయినా వాళ్ళ యొక్క ప్రమోషన్స్ వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమోషన్స్ పూర్తి చేయాలన్నా, లేదా డిఎస్సిలో రాబోయే రోజుల్లో పోస్టుల సంఖ్య ఇంకా పెరగాలన్నా, ఏం చేయాలన్నా, పోస్టుల సంఖ్య క్లారిటీ రావాలన్నా వారికి టెట్ నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందే. సో, వారి కోసమైనా సరే టెట్ కావాలి. ప్లస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పాస్ అవ్వని వాళ్ళ కోసమైనా సరే టెట్ నిర్వహించి తీరాల్సిందే. సో, అలాంటి టెట్ వేస్తేనే చాలా బెటర్‌గా ఉంటుంది. వెయ్యని పక్షంలో టెట్ వేస్తే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టెట్ వేసి, దాని తర్వాత సప్లిమెంటరీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా, తర్వాత అదనంగా డిఎస్సి పోస్టులు అంటే ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ట్రాన్స్‌ఫర్స్ బదిలీ లాంటివి జూన్, జులై మాసాల్లో చేసుకొని మన డిఎస్సి రిజల్ట్ వచ్చేటానికి అదనపు పోస్టులు చేర్చుకోవచ్చు. కానీ టెట్ అనేది తప్పనిసరిగా నిర్వహించాల్సిన కార్యక్రమం. ఇది జులై మాసాల్లో మనకి మార్చిలో ఎన్నికల కోడ్, జనవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్, ఇలా 2, 3 కోడ్స్ ఉండటం వల్ల ఆ కోడ్స్ వల్ల డిఎస్సి
టీచర్స్ సంబంధించిన ప్రమోషన్ సంబంధించినటువంటి ప్రక్రియలో అత్యంత అడ్డంకిగా ఉన్నటువంటి టెట్ నిర్వహణ తప్పనిసరి అయింది. ఈ టెట్ నిర్వహణ అనేది జరగాలి కాబట్టి దానికోసమైనా సరే దానివల్ల ఇటు టెట్ క్వాలిఫై కానోళ్ళకి ప్లస్ గవర్నమెంట్ టీచర్స్‌కి వాళ్ళ ప్రమోషన్స్ ద్వారా మన డీఎస్సీ యొక్క నోటిఫికేషన్ భారీగా అవ్వటానికి ఇంత ఉపయోగం ఉందండి. కాబట్టి డీఎస్సీ అనేది నిర్వహించడం తప్పనిసరి. కానీ అదేదో సంవత్సరం తర్వాత కాకుండా ఈ ఎన్నికలు ఎలాగో ఈ ఎన్నికల 3, 4 నెలలు కోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు చేసేది లేదు. ఎటువంటి ప్రక్రియ, ఎటువంటి ప్రమోషన్స్, ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఇవ్వరు కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా మనం ఏం చేద్దామంటే ఈ విధంగా టెట్‌కి నా వరకు నేనైతే టెట్‌కి సహకరించడం ద్వారా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టెట్ నిర్వహించి తద్వారా ఒక డీఎస్ సప్లిమెంట్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎలాగో నడుస్తుంది కాబట్టి దానికి అదనపు పోస్టుల నోటిఫికేషన్ యాడ్ చేయడం ద్వారా రాబోయే 6 నెలల కాలంలో కూడా ఏ టీచర్ పోస్టులు అయితే ఖాళీ అవుతాయో వాటన్నిటిని కలిపి మొత్తంగా 15,000కు పైగా ఉన్నటువంటి ఒక డీఎస్సీ, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మన ముందు ఉంటే ఒక సాధారణ డీఎస్సీ బీఈడీ చేసిన, పీజీ చేసిన నిరుద్యోగి ఇవాళ డీఎస్సీ కొట్టే అవకాశం ఉంది. 2,00,000 ఉద్యోగాల్లో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీల్లో ఈ 9,820 పోస్టులతో అయ్యేదేం లేదు. వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే అన్నట్టుగానే క్రెడిబిలిటీ అంతా కూడా గత ప్రభుత్వానికి వెళ్తుంది తప్ప కొత్త ప్రభుత్వానికి వచ్చే అవకాశం లేదు. నేనేమంటా అంటే 2,00,000 ఉద్యోగాల్లో భాగంగా డీఎస్సీ ఉద్యోగాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ 2027 వరకు డీఎస్సీ ఉండదు కాబట్టి ఇప్పుడే ఆ 15,000 గాని, 20,000 పోస్టులు గాని మొత్తంగా ఏర్పాటు చేసి ఒక మెగా డీఎస్సీ వేయాల్సిందిగా మనం మీ అందరి తరపున ప్రభుత్వాన్ని ఈ అంకురం టీవీ కోరుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో డీఎస్సీ నోటిఫికేషన్ పడి వెంటనే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందంటే, నాకు తెలిసి ఏప్రిల్, మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందంటే, ఇదైతే జరిగే అవకాశం చాలా చాలా తక్కువండి. కానీ అలా చేయటం వల్ల గూడా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగదు. ఎట్టి పరిస్థితిలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టెట్ నోటిఫికేషన్ వేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఎలాగో మే, జూన్ తర్వాత మాత్రమే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ అప్పుడు వేయటం ద్వారా అప్పుడు మాత్రమే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టెట్ నిర్వహించి దాని రిజల్ట్స్ వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఏసి దాని తర్వాత 4 నెలల గ్యాప్‌లో డీఎస్సీ ఎగ్జామ్ పెట్టడం. ఈలోపు ప్రమోషన్స్ పూర్తి చేసి ఆ పోస్టులని మొత్తంగా తీసుకొచ్చి ఇప్పుడేసిన ఎన్ని ఏసినప్పుడు కూడా అప్పుడు రిజల్ట్స్ ఇచ్చే టయానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా అనుబంధ పోస్టులు యాడ్ చేయడం ద్వారా భారీ నోటిఫికేషన్‌గా దాని రూపు దాలిస్తే తప్ప అది ఒక గుర్తింపు రాదండి డీఎస్సీకి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు సెలవు. నమస్తే.